సిటీకి జస్ట్ 11 కిలోమీటర్ల దూరంలో ఈరోజు మీకోసం ఒక మంచి మామిడి తోట తీసుకొని వచ్చినానండి. ఇది మనకు ఎకరం 5 గుంటల్లో ఉంటుంది. సో సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మామిడి తోట ముందున్న రోడ్డు కూడా ఒకసారి చూడండి. ఈ మామిడి తోట ప్రత్యేకత ఏంటి అంటే ఇది మనకు రోడ్డు ఫేసింగ్ 200 ఫీట్స్ ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ లాస్ట్ నుంచి ఇటు ఈ లాస్ట్ వరకు మనకు రోడ్డు ఫేసింగే వస్తుందండి. ఈ మామిడి తోటకి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసింది, అలాగే బయట గేట్ కూడా పెట్టినారు. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం మామిడి తోట ఎలా ఉందనేసి. సో మామిడి తోట లోపలకైతే వచ్చేసినాం. ఇప్పుడు లోపల కూడా మామిడి తోట ఒకసారి చూద్దాం మనం. ఎకరం 5 గుంటల్లో ఉన్న ఈ మామిడి తోట లొకేషన్ కూడా చెప్తానండి. మనకి ఇది వచ్చేసి కీసర నుంచి యాదగిరి గుట్టకెళ్ళే 160 ఫీట్ రోడ్కి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. కీసర ఎగ్జిట్ 8 నెంబర్ నుంచి మనకు జస్ట్ ఒక 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ఈసీఎల్ నుంచి 24 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ మామిడి తోట. ఇటువైపు ఇంకొక వైపు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. చూస్తున్నారు కదా అండి, ఫుల్ వాటర్ అండి. బోర్ అయితే ఎట్లా ఉందో చూస్తున్నారు, ఫుల్ ప్రెజర్తో వస్తున్నాయి. మీకు ఇక్కడ 24 అవర్స్ వాటర్కైనా కరెంట్కైనా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బోర్తో పాటు చుట్టూ కూడా మనకు ఫెన్సింగ్ ఉంది, బయట గేట్ కూడా ఉంది. అలాగే మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఫార్మింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కూడా అటు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, చిన్న ఫామ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు అండి. సో మనం లోపల మామిడి తోట లోపలికి వచ్చినాక లోపల రోడ్డు కూడా తీశారండి. రోడ్డు కూడా చాలా పెద్దగా తీశారు చూడండి. సో అలాగే మీరు ఒక్కరే, ఇది ఎకరం 5 గుంటలు ఉంది, ఒక్కరే మీరు కనుక అంత అమౌంట్ పెట్టి ఇక్కడ తీసుకోలేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, అలా ఇద్దరు కూడా కలిసి తీసుకోవచ్చు అండి. సో అది లోపల మనకు రోడ్డు తీశారు, బయట చూస్తే 200 ఫీట్ ఫేసింగ్ ఉంది కాబట్టి సో రోడ్డుకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇద్దరు పార్ట్నర్స్ కూడా కలిసి తీసుకోవచ్చు. ఇది ఈ మామిడి తోట మీకు ఫామ్ హౌస్కి కూడా సూపర్గా సెట్ అవుతుందండి. ఎందుకంటే చుట్టూ కూడా గ్రీనరీ ఉంటుంది. అలాగే ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఎక్కువ ఫామ్ హౌస్లు ఉంటాయి. మీరు ఈ మామిడి తోటలో చూసుకున్నట్లయితే మనకు 4 ఇయర్స్ మామిడి చెట్లు కూడా పెట్టినారండి. ఈ చెట్ల ఏజ్ వచ్చేసి 4 ఇయర్స్. ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి మొక్కలు కూడా. ప్రతి మొక్కకి కూడా డ్రిప్ సిస్టమ్ వచ్చింది. అలాగే మీకు బోర్ చూపించాను కదా, ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటుంది. కరెంటు వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఇంకా చెట్లయితే లాస్ట్ ఇయరే కాపుకు కూడా వచ్చినాయి మనకు. మీరు ఒకసారి అయితే మట్టి కూడా చూడొచ్చండి, ఎర్రమట్టి, రెడ్ సాయిల్ అండి, చాలా బాగుంది చూడండి. మొక్కలు కూడా చాలా హెల్దీగా వస్తాయి మనకైతే. మీరు ఆల్రెడీ మొక్కలు చూస్తున్నారు కదా ఎలా పెరుగుతున్నాయి అనేసి కూడా. ఈ మామిడి తోటలో మీరు చూసుకున్నట్లయితే వెనక ఇక్కడ ఖాళీ ప్లేస్ కూడా ఇచ్చారు. సో మీరు వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు. మరోవైపు చూస్తే స్విమ్మింగ్ పూల్ కట్టుకోవడానికి కూడా అటు సైడ్ కొంచెం ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు చుట్టూ ఫెన్సింగ్, గేటు, మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మీరు ఇక్కడ కట్టుకొని ఉండొచ్చు కూడా. ఒక్కొక్కసారి కూడా చూడండి, మీకు అటు మొత్తం కూడా మామిడి తోట ఇచ్చారు. సో ఇటంతా కూడా మీకు ఖాళీ ప్లేస్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఫామ్ హౌస్ కానీ రిసార్ట్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న స్విమ్మింగ్ పూలు అలాంటివి కూడా ఇక్కడ మీరు కట్టుకోవచ్చు. మీకు అది ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇంత ఖాళీ ప్లేస్ ఇక్కడ వదిలిపెట్టినారు మనకు. అట్లా చూసినట్లయితే మధ్యలో రోడ్డు కూడా ఇచ్చారు. ఇంకా మీరు ఇంకొక వైపు చూసుకున్నట్లయితే మీకు చుట్టూ కూడా చూడండి కొండలు, గ్రీనరీ, ఆ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సిటీకి ఇంత దగ్గరలో ఇంత మంచి మామిడి తోట. సో మీకు ఫామ్ హౌస్ కట్టుకునేందుకు వీలుగా అసలు దొరకదండి. ఇలాంటివి వచ్చినప్పుడైతే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ మామిడి తోట లొకేషన్ ఇంకొకసారి కూడా చెప్తానండి. యావల్పూర్ విలేజ్లో ఉంటుందండి ఈ మామిడి తోట. బొమ్మల రామారం మండల కేంద్రానికి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ఈసీఎల్కి కూడా మనకు 24 కిలోమీటర్స్ ఉంటుందండి. కీసర నుంచి యాదగిరి గుట్టకెళ్ళే 160 ఫీట్ రోడ్డుకి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అలాగే కీసర ఎగ్జిట్ 8 నెంబర్ నుంచి మనకు ఒక 11 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి. అలాగే డబల్ డాంబర్ రోడ్డుకు కూడా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ మామిడి తోట. ఈ మామిడి తోట కూడా మొత్తం చూసారు కదా అండి. ఇప్పుడు దీని ధర వివరాలు కూడా మీకు చెప్తానండి. ఇది వచ్చేసి మనకు ఎకరం 5 గుంటలు ఉంది, అంటే 45 గుంటలు వస్తుంది అన్నట్లు. గుంట మనకు 3,60,000 చెప్తున్నారండి. ఇది డైరెక్ట్ మనకు ఓనర్ ప్రాపర్టీ. సో మధ్యలో ఎవరితో మీరు ఎలాంటి కాంటాక్ట్స్ కూడా ఉండవు, మీకు ఓనర్ నెంబరే ఇస్తాము. సో ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీరు ఏమన్నా కాల్ చేసి మాట్లాడితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇది ఒక్కరే కొనాలనేసి కూడా ఏం లేదు, ఒక 2-3 పార్ట్నర్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు మనకి. ఎందుకంటే రోడ్ ఫేసింగ్ కూడా మీకు చూపించాను కదా, ఇంకా మామిడి తోట లోపల కూడా రోడ్డు కూడా చూపించాను మీకు. సో ఇది పంచుకోవటానికి కూడా చాలా వీలుగా ఉంటుంది.
సో అంత అమౌంట్ మీరు పెట్టలేకపోతే ఒక 2-3 కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. సో మామిడి తోట కూడా మొత్తం చూసారు కదా అండి, వీడియో కూడా మొత్తం చూసారు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నామండి. సో ఒక్కసారి మీకు టైం ఉన్నప్పుడు సైట్ విజిట్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటున్నారా, సో అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో ఆ ఏరియాలో వెతికి మీకోసం మేము ప్రాపర్టీస్ తీసుకొని రావడానికి ట్రై చేస్తామండి.